మనందరి గురువు, విశ్వగురువు, పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, శ్రీ తిరుమలనాథ మెడిటేషన్ ఛానల్ ద్వారా ప్రతిరోజు మనము 11 గంటలకి ధ్యానాన్ని చేస్తున్నాము, జ్ఞానం అందుకుంటున్నాము. మరి తిరుమలనాథ పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్న టిఎంసి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ ద్వారా వైవిధ్యభరితమైన విషయాల గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము. ప్రస్తుతం మహాభారతంలో మహనీయుల గురించి తెలియచేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. నా పేరు ప్రసన్నలక్ష్మి. నేను హైదరాబాద్ నుంచి కనెక్ట్ అవుతున్నాను. మరి ఈరోజు నేను గాంధారి దేవి గురించి చెప్పడానికి మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. మరి గాంధారి ఎవరు? ఆవిడ యొక్క గాంధార దేశానికి చెందిన ఒక యువరాణి కాబట్టి ఆవిడని గాంధారి అన్నారు. ఆవిడ ఏ దేశానికి చెందింది అంటే గాంధార దేశానికి చెందింది. మరి సబలుడు అనే అతను ఆవిడ యొక్క తండ్రి, శకుని ఆవిడ సోదరుడు. సబలుడు ఒక రాజు, అంటే మహారాజు కాకపోయినప్పటికీ ఆయన ఒక రాజు అన్నమాట. ఎవరికి సామంత రాజు అంటే హస్తినాపురానికి సామంత రాజు. సో ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి చాలా ప్రేమ తత్వం, త్యాగము, ప్రాతిపత్యము, తల్లి ప్రేమ ఇలాంటివి ఎన్నో సుగుణాలని మనం ఈ గాంధారి పాత్రలో మహాభారతంలో తెలుసుకుంటాం ఫ్రెండ్స్. త్యాగం ఎక్కడ త్యాగం చేసింది అంటే గాంధారి యుక్త వయసులోకి వచ్చినప్పుడు అక్కడ మహారాజుగా మహారాజుల దగ్గరికి ఎవరైనా సాధువులు, సన్యాసులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటి అంటే పరిచారికలన్నీ చేసినప్పటికీ వీళ్ళ పర్యవేక్షణలో వీళ్ళు పూర్తిగా ఆ యొక్క సాధువులకి కానివ్వండి, సన్యాసులకు కానివ్వండి, ఋషులకి కానివ్వండి, వీళ్ళు ఆ అతిథి మర్యాదలు చేయాల్సి ఉంటుందన్నమాట. సో గాంధారి చక్కగా అతిథి మర్యాదలు చేస్తుంది దుర్వాస మహామునికి. చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ దుర్వాసుడు అంటే మనకు అందరికీ తెలుసు, చాలా కోపం ఉన్నవాడు. అసలు ఆయనను ఒప్పించడమే కష్టము. అలాంటి దుర్వాస మహామునిని కూడా తన యొక్క సాధు స్వభావంతో, సత్శీలంతో, తన యొక్క మృదువైన మాటలతో, తన సపర్యలతో ఒప్పిస్తుంది గాంధారి. ఆయన చాలా సంతోషపడతాడు. ఓ, నువ్వు చాలా బాగా చేశావు, నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకో అని చెప్తాడనమాట. అయితే గాంధారి ఏం కోరుకుంటుంది అంటే నాకు 100 మంది పుత్రులు కావాలి, ఆ వరాన్ని ఇవ్వండి అని కోరుకుంటుంది. తదాస్తు అంటాడు దుర్వాసుడు. సో వాళ్ళ యొక్క తపశ్శక్తితో వాళ్ళు ఏది అన్నప్పటికీ అది జరిగి తీరుతుంది అన్నమాట. సో అలా ఒక వరాన్ని పొంది ఉంది గాంధారి. ఇక్కడ హస్తినాపురంలో పరిస్థితి ఏంటి అంటే తరతరాలుగా వాళ్ళకి అసలుకి వంశానికి వారసులు లేకుండా పోతూ ఉంటారన్నమాట. అంటే ఎలాగంటే చూడండి, పాండురాజు ధృతరాష్ట్రుడు పుట్టక ముందు శంతనుడికి 2 పిల్లలు ఉంటారు. వాళ్ళిద్దరూ ఏంటంటే ఒక అబ్బాయి ఏమో పెళ్లి కాకముందే చనిపోతాడు, ఇంకొకతను పెళ్ళైన కొద్ది రోజులకే చనిపోతాడు. అప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో సత్యవతి, వాళ్ళ తల్లి సత్యవతి ఏం చేస్తుంది అంటే ఆవిడ యొక్క మొదటి కొడుకు వ్యాస మహర్షిని రప్పించి దేవర న్యాయంతో అంబాలికలకి ధృతరాష్ట్రుడు, పాండురాజు పుట్టేట్టుగా చేస్తుంది. అంటే అక్కడ రియల్ గా వాళ్ళు భార్యాభర్తల మధ్యల సంబంధంతో అక్కడ వంశం వృద్ధి చెందలేదు, దేవర న్యాయంతో కలిగింది. మళ్ళీ అలాగే ప్రతిసారి కూడా వాళ్ళకి ఇదే జరుగుతుంది అనే ఒక భయం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం ఆలోచిస్తారు అంటే ఏ కన్యకైతే చాలా మంది పిల్లలు ఉండే అవకాశం ఉందో, అది ఖచ్చితంగా తెలుస్తుందో, వాళ్ళని వాళ్ళ రాజ్యానికి కోడలుగా తెచ్చుకోవాలి అనుకుంటారు. ఇక్కడ గాంధారికి ఆ యొక్క వరం ఉంది. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారు అంటే గాంధారిని వివాహం చేసుకుంటాము అని వర్తమానం పంపిస్తారు. ఇక్కడ సబలుడు ఏమనుకుంటాడు అంటే అప్పటికి పాండురాజు అక్కడ రాజ్యంలో ఉంటాడు. సో ధృతరాష్ట్రుడికి అంధుడు కదా, అందుకని ఆయన రాజు కాదు కదా, కాబట్టి పాండురాజుకి ఇచ్చి వివాహం చేస్తారేమో అని వాళ్ళు అనుకుంటారు. కానీ అక్కడ పరిస్థితి, హస్తినాపురంలో అప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే పాండురాజు యుద్ధానికి వెళ్తాడు. ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా మనం ఎలాగైతే చేస్తామో అలా ఆపద్ధర్మ రాజులాగా ధృతరాష్ట్రుడిని పెడతారనమాట అక్కడ.
కాబట్టి ఒక రాణిలాగా ఈవిడని తీసుకెళ్తున్నాము అంటే తండ్రి ఏమనుకుంటాడు సబలుడు అంటే ఓకే పాండురాజుకి ఇచ్చి వివాహం చేస్తారు అనుకుంటారు. కానీ అక్కడే మళ్ళీ వాళ్ళకి తెలియజేస్తారనమాట. ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తాము. కానీ ఒకవేళ దీనికి ఒప్పుకోకపోతే హస్తినాపురాన్ని ఎదిరించాల్సి ఉంటుంది అని ఒక అల్టిమేటం కూడా చెప్తారనమాట. హస్తినాపురాన్ని ఎదిరించేంత శక్తి కానివ్వండి, ధైర్యం కానివ్వండి, సాహసం కానివ్వండి ఈ రాజ్యానికి లేవు. అంటే రాజ్యం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. హస్తినాపురాన్ని ఎదిరిస్తే రాజ్యం అంతా సర్వనాశనం అయిపోతుంది. అప్పుడు తండ్రి సబలుడు గాంధారిని కోరతాడనమాట. అమ్మ నాకు తెలుసు ఒక గుడ్డివాడిని, పుట్టు గుడ్డివాడిని పెళ్లి చేసుకుంటే నీ జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు. కానీ మరి నా రాజ్యాన్ని, నా ప్రజలను రక్షించాలి అంటే నాకు వేరే మార్గం లేదు. నీవు ఏం చేస్తావో నీ ఇష్టం అంటాడు. అక్కడ గాంధారి యొక్క త్యాగం మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. తను వెంటనే ఒప్పుకుంటుంది. ఎందుకు అంటే నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అనే సత్యం నాకు తెలుసు. తన తండ్రితో తను అదే చెప్తుందంట. తండ్రి ఎలా అవుతుంది వివాహము అనేది పక్కన పెట్టండి. వాళ్ళ ప్రోద్బలంతో అవుతుందా, వాళ్ళు బెదిరిస్తే అవుతుందా, మనకి గత్యంతరం లేక జరుగుతుందా అనేది కాదు ఇక్కడ. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను అంటే నాకు నేను డిజైన్ చేసుకుంటేనే ధృతరాష్ట్రుడిని నేను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి కారణం ఎవరైనా కానివ్వండి, నాకు నేనే కారణము అనే సత్యం ఆవిడకి తెలుసు. అంటే అప్పట్లో ఈ భూమి అంటే ఒక అద్భుతమైన పాఠశాల అని, ఈ పాఠశాలలో పాఠాలు అంటే నేర్చుకోవడానికి వచ్చాము అనే విషయము మనం ఇక్కడ తెలుసుకుంటున్నాము. కానీ వాళ్ళకి అక్కడ తెలుసు అనేది మనకు అర్థమవుతుంది. అంటే ఆ యుగంలో వాళ్ళకి జరుగుతుందంతా కర్మని బట్టే జరుగుతుందని, ఎవరి వాస్తవానికి వాళ్ళే సృష్టికర్తలని, ఎవరిని దీని గురించి నిందించాల్సిన అవసరం లేదు అనే విషయము కొంతమందికి చాలా తెలుసు. అంటే తనే మాయలో లేదనమాట. కాబట్టి తను వెంటనే అంగీకరిస్తది. ఓకే. అక్కడ త్యాగం ఏమీ లేదు. నా కర్తవ్యం అది. నా వాస్తవానికి నేనే సృష్టికర్తను. నేను సిద్ధంగా ఉన్నాను ఈ వివాహానికని తాను సిద్ధంగా ఉంటుంది. సిద్ధంగా ఉండడమే కాదు, ఎప్పుడైతే తండ్రి ఆవిడని అనుమతి కోరతాడో, ఆవిడకు ధృతరాష్ట్రుడు గుడ్డివాడు అని తెలుస్తుందో, ఆ నిమిషమే తనేం చేస్తుంది అంటే కళ్ళకి గంతలు కట్టేసుకుంటుందట. అంటే అక్కడ ఎలా చెప్తారు భారతంలో అంటే వెంటనే ఆవిడ చీర చింపేసి కళ్ళకి గంతలు కట్టుకొని తండ్రికి సమాధానాన్ని నోటితో కాదు తన చర్యలతో తెలియజేస్తుంది అని. అంటే ఇమ్మీడియట్‌గా ఎంత త్యాగం చూడండి. అంటే ఒక రోజు గాని, ఒక గంట గాని, ఒక నిమిషం గాని ఆవిడ ఆలోచించలేదు. తన దగ్గరికి ఏదైతే వచ్చిందో అదే తనది అనుకుంది. అంటే అప్పటికి తనకి తెలియదు అక్కడ ఆపద్ధర్మ రాజుగా ఉన్నాడా? అసలు రాజుగా ఉన్నాడా? ఆ విషయం కూడా తనకు తెలీదు. ఆయన గుడ్డివాడు అంటే రాజ్యాధికారం ఆయనకు ఉండదు అనే విషయం కూడా తనకు తెలుసు. ఎందుకంటే తను విద్యాబుద్ధులు నేర్చుకుంది కాబట్టి. అయినప్పటికీ అక్కడ మహారాణి కాదు అని తెలిసినప్పటికీ కూడా తనేం చేసింది ఓకే. వాళ్ళు ఎంచుకున్నారు నన్ను. కాబట్టి నేను దాన్ని శిరసావహించవలసిందే. ఎప్పుడైతే నేను దాన్ని వ్యతిరేకిస్తానో అక్కడ భీష్మ పితామహుడున్నాడు. మరి భీష్ముడిని ఎదిరించి మా రాజ్యంలో వాళ్ళెవరు నిలబడలేరు. అంటే రాజ్యం మొత్తము సర్వనాశనం అయిపోతుంది. ఇంతమంది సర్వనాశనం అయిన తర్వాత నేను సాధించేదేమీ లేదు. అదేదో నేను ఇష్టపూర్వకంగా నేను ఇష్టపూర్వకంగా దీన్ని చేపడితే అక్కడ ఏ గొడవలు ఉండవు. చూడండి ఎంత విఘ్నత ఉంది గాంధారిలో అనేది మనకి ఒక్క విషయంతోటే అర్థమవుతుంది. విఘ్నతే కాదు అక్కడేమి కోపంగా కూడా తను చూపించలేదు. తను వెంటనే సరెండర్ అయిపోయింది. దేనికి సరెండర్ అయింది? ప్రకృతికి సరెండర్ అయింది. ఓకే. నేను ఈ పాత్రలో జీవించడానికి వచ్చాను. ఈ పాత్రలోనే జీవిస్తాను. ఓకే. నా భర్తకి చూపు లేదు. కాబట్టి నాకు కూడా చూపు అవసరం లేదు. ఆయన ఎలాగైతే మనసుతో చూస్తున్నాడో నేను కూడా అలాగే మనసుతోటే చూస్తాను. దానిని నేను ప్రాక్టీస్ చేస్తాను అని చెప్పి తను అక్కడికి హస్తినాపురానికి వెళ్ళక ముందే ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందన్నమాట. అయితే ఈవిడకి జాతక దోషం ఉందట. ఏం దోషము? వైధవ్యం ఉన్నది అని రాజపురోహితులు చెప్తారనమాట. అంటే మరి తనకి తెలిసే ఆ కోరిక కోరిందా? 100 మంది పుత్రులను కనాలి అని తనకు తెలియక ఆ కోరిక కోరిందా అని మనకి భారతంలో తెలియజేయబడలేదు. కానీ జాతక దోషం ఉన్నది అని మాత్రం మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. సో, జాతక దోషం ఉన్నప్పుడు వెంటనే దానికి పరిహారాలు ఉంటాయి కదా! సో, అక్కడ పరిహారం ఏం చేయమన్నారు అంటే ఒక మేకకిచ్చి పెళ్లి చేసి దాన్ని చంపేస్తే ఈవిడ విధవైపోతుంది. దాని తర్వాత మళ్ళీ తనను ఆహ్, వివాహం జరిపించవచ్చు. ఇది రాజపురోహితులు సూచించారనమాట. ఓకే. వాళ్ళకి కూడా ఏ అభ్యంతరము లేదు. ఎందుకంటే
పురోహితులు అనేవాళ్ళు చెప్తున్నారు. అంటే జ్యోతిష్యులు, పురోహితులు వీళ్ళందరూ చెప్తున్నారు. అదే కాకుండా ఈవిడకు ఒక వరం ఉంది. 100 మంది పుత్రులను కంటారు అని. ఆ వరాన్ని ఎవరిచ్చారు? దుర్వాస మహామునిచ్చాడు. అంటే అది జరిగి తీరాల్సిందే. కాబట్టి ఇంక ఈ దోషం గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అని డిసైడ్ అవుతారు. ఈ జాతక పరిహారాన్ని కూడా చేసిన తర్వాత ఈవిడకి ధృతరాష్ట్రుడితో వివాహం జరుగుతుంది. ఈవిడ హస్తినాపురానికి అప్పటికే మహారాణిలాగా వస్తుంది. అక్కడ మహారాణి అంటే ఏంటి అంటే రాజుతో పాటుగా సింహాసనాన్ని అధిష్టిస్తుంది. అంటే రాజుతో పాటుగా తను కూడా రాజ్యం యొక్క పాలనలో సలహాలు, సూచనలు ఇవ్వడము అనేది ఆ కాలంలో సాంప్రదాయం. అంటే మహారాణికి కొన్ని అధికారాలు కూడా ఉంటాయన్నమాట. కానీ ధృతరాష్ట్రుడు ఏమనుకుంటాడు అంటే నాకు కళ్ళు లేవు కాబట్టి నా భార్యగా వచ్చే ఆవిడ కళ్ళతోటి నేను ప్రపంచాన్ని చూడాలి అని అనుకుంటాడు పాపం ధృతరాష్ట్రుడు. కానీ ఎప్పుడైతే ఈవిడ కళ్ళకు గంతలు కట్టుకొని వస్తుంది అనే నిర్ణయాన్ని తెలియచేసి దాన్ని అమలు చేస్తూ పెళ్లి పీటల మీద కూడా తను అలాగే కనిపిస్తుంది. అంటే ఆయన చూడలేడు కానీ చెప్తున్నారు వాళ్ళు. చాలా కోపానికి, చాలా అసహనానికి, చాలా బాధకి గురవుతాడు ధృతరాష్ట్రుడు. చాలా రోజులు ఆయనకు టైం పడుతుందట ఆవిడ యాక్సెప్ట్ చేయడానికి. ఎందుకు అంటే ఆయనేమనుకుంటాడు అంటే, నన్ను ఎగతాళి చేస్తుంది ఇక్కడ. నీకు కళ్ళు లేనప్పుడు నేను కూడా అలాగే ఉంటానని నన్ను ఎగతాళి చేస్తుంది అని అనుకుంటాడు. కానీ ధృతరాష్ట్రుడికి కూడా ఒక బలహీనత ఉంది. ఏంటి అంటే కుమారులు కావాలి. కాబట్టి అక్కడ వాళ్ళిద్దరూ కూడా ఒక్కటవుతారు. గాంధారి గర్భవతి అవుతుంది. ఇక్కడ ఇలా జరుగుతుంటే పాండురాజు ఎందుకు ఈయనని మహారాజుగా చేశాడు అంటే రాజ్య విస్తరణ కోసము ఎప్పుడైతే ఆయన వెళ్తూ ఉంటాడో మరి అక్కడ ఎవరు లేరు ఆ ప్లేస్ లో రాజుగా ఒకరి నుంచే వెళ్ళాలి ఈయన. విదురుణ్ణి రాజుగా ఉంచడానికి వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకు అంటే దాసీపుత్రుడు కాబట్టి. విదురుడు మంత్రిగా ఉన్నంత వరకు, భీష్మ పితామహుడు అండగా ఉన్నంత వరకు, దుష్య వీళ్ళందరూ ఉన్నంత వరకు రాజ్యానికి ఏం పర్వాలేదు. మరి ఎవరో ఒకరు రాజ్య విస్తరణకు వెళ్లాల్సిందే కదా. అలాగని పాండురాజు ఏం చేస్తాడు అంటే రాజ్య విస్తరణ కోసం అంటే యుద్ధం చేయడానికి అన్నను అక్కడ రాజుగా ప్రకటించి రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టి ఇక వెళ్ళాడు. అయిపోయింది. చాలా యుద్ధాలు చేశాడు, అలసిపోయాడు. అక్కడ కుంతీదేవితో వివాహము జరుగుతుంది. ఆవిడ తీసుకొని వస్తాడు. వచ్చిన తర్వాత ఈయన ఏం చేస్తాడంటే సరే నీ రాజ్యాన్ని నువ్వు తీసుకో, మరి నువ్వు మహారాజుగా ఉండు అంటే లేదు లేదు నేను ఇప్పటిదాకా చాలా అలసిపోయి వచ్చాను కాబట్టి నేను కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ మహారాజులాగా వస్తాను, ఇంకా కొన్ని రోజులు ఆయననే రాజుగా ఉండనివ్వండి అని చెప్పేసి ఈయన అడవుల్లోకి వెళ్తాడు. దేనికి వాళ్ళు రిలాక్సేషన్ ఎలా అంటే మనలాగా ఇప్పుడు రిసార్ట్స్ లేవు ఫ్రెండ్స్. అప్పుడు ఏంటి అంటే అడవుల్లోకి వెళ్ళడము, వేట ఆడడం. వేటలోనే వాళ్ళు రిలాక్స్ అయ్యేవాడు. సో కానీ వేటకి కూడా కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట. సో ఈయన వేటాడడానికి వెళ్ళాడు. ఒక జింకలు, ఆడ మగ జింకలు వాళ్ళ ఇద్దరు సంయోగంలో ఉన్నప్పుడు ఈయన వాటికి బాణం వేస్తాడనమాట. కానీ యాక్చువల్గా అవి ఏంటంటే ఒక ముని భార్య వాళ్ళ యొక్క తపశక్తితో వాళ్ళు జింకలుగా మారిపోయి ఆ యొక్క ఆనందాన్ని అనుభవిస్తున్న సమయంలో ఈయన ఆ జింకలకి బాణాన్ని వేస్తాడు. అప్పుడు వాళ్ళు కోపంతో శాపం ఇస్తారనమాట. ఏమని? మేము ఎలాగైతే సంయోగంలో ఉన్నప్పుడు నువ్వు మమ్మల్ని సంహరించావో నువ్వు కూడా ఒకవేళ నీ భార్యలతో కూడి కూడి ఉండాలి అని ఉంటావో ఆ సమయంలో నీవు కూడా మాలాగే మరణిస్తావు. అడుగుతాడు పాండురాజు, మరి ఇది న్యాయమే కదా, మహారాజులం మేము, మాకు వేట అనేది అనుమతి ఉంది కదా అంటే మీరు మహారాజులు అయినప్పటికీ వేటకి కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమం ఏంటి అంటే సంయోగంలో ఉన్నప్పుడు ఆ యొక్క జంతువులను సంహరించరాదు. సో నువ్వు ఆ నియమాన్ని ఉల్లంఘించావు కాబట్టి నీకు ఈ శాపం అనేది అయ్యే తీరుతుంది. ఇంకా అక్కడికి పాండురాజు చాలా నిర్వీర్యుడు అయిపోతాడనమాట. మరి రాజ్యంలో ఉంటే రాజుగా ఉంటే నా కోరికలు కలగవచ్చు, మరి అప్పుడు పూర్తిగా నా ప్రాణాలే పోతాయి. కాబట్టి ఆయన ఏం చేస్తాడు అంటే రాజ్యానికి వెళ్ళి ఆ విషయాన్ని తెలియచేసి భార్యలతో సహా ఆయన ఆశ్రమ జీవితానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఈవిడ గర్భవతి అయింది. సంవత్సరం గడిచిపోయింది, సంవత్సరన్నర గడిచిపోయింది. ఇంకా పిల్లలు రావట్లేదు. వస్తారో రారో తెలియట్లేదు. 100 మంది పిల్లలు ఉన్నారన్నారు కానీ ఈవిడ ఎక్కడా కూడా డెలివరీ అవుతుందనే సూచన కనిపించట్లేదు. అప్పుడు పాండురాజు చాలా బాధపడతాడట. మా వంశంలో అసలు ఎవరు వంశోద్ధారకులు లేకుండా పోతున్నారు. ఇలా అయితే ఎలా?
ఇది ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు కుంతీదేవి చెప్తుందన్నమాట. ఆవిడకు కూడా దుర్వాస మహాముని ఒక వరాన్ని ఇస్తాడు. ఏంటి అంటే ఒక మంత్రాన్ని ఇచ్చి, ఈ మంత్రాన్ని జపిస్తే నువ్వు ఎవరి కోసమైతే ఈ మంత్రాన్ని జపిస్తావో ఆ దేవుడి ద్వారా నువ్వు చక్కగా బిడ్డని కంటావు. సో ఇవన్నీ కూడా ఏంటంటే సంయోగంతో కాదు ఫ్రెండ్స్. దీన్ని మనము మన భాషలో చెప్పాలి అంటే, ఇప్పటి భాషలో అర్థం అవ్వాలి అంటే టెస్ట్ బేబీ అనొచ్చు. అప్పుడు వాళ్ళు సజ్జో గర్భము అని కానీ, నియోగ గర్భము అని కానీ ఇలా రకరకాల పేర్లతో మనకి రాయబడి ఉంది మహాభారత కథలలో. సో అలా ఆవిడ ఆ యమధర్మరాజుతో ధర్మరాజుని కంటుంది. ఆ విషయాన్ని తెలుసుకున్న గాంధారి ఎంతటి వాళ్ళైనా నా పిల్లలే మహారాజు కావాలి అని అనుకుంటారు కదా, అది సహజం కదా. ఎందుకంటే ధృతరాష్ట్రుడు అంటే పెద్ద కుమారుడు, ఆయన భార్య కోడలు, మరి ముందుగా గర్భవతి అయింది తను. అయినప్పటికీ సంవత్సరంన్నర అయినప్పటికీ తను డెలివరీ అవ్వట్లేదు. కానీ ఎవరైతే భూమి మీదకి ముందు వస్తారో, ఎవరైతే జన్మ తీసుకుంటారో వాళ్ళకే రాజ్యాధికారం ఉంటుంది. అయ్యో నాకు ఇది అధికారం లేకుండా పోయింది నా పిల్లలకి అని అసూయ. అంటే ప్రతి మనిషిలో ఏదో ఒక అవలక్షణములు ఉండే ఉంటాయి, ఎంతటి వాళ్ళైనప్పటికీ కూడా అని మనకు అర్థమవుతుంది. అసూయతో ఆవిడేం చేస్తుందట, తన కడుపు మీద బాగా కొట్టుకుంటుందన్నమాట. దుఃఖంతో, బాధతో, ఆవేశంతో. అక్కడ ఆ ఏమవుతుంది, తనకు అబార్షన్ జరిగిపోతుంది. పిండం అనేది బయటకు వచ్చేస్తుంది. పిల్లలుగా రాలేదు, రక్తం ముద్దలాగా, మాంసం ముద్దలాగా, పిండంలాగా బయటపడిపోయింది. అప్పుడు మళ్ళీ సత్యవతి గాంధారి యొక్క అత్తగారు, అక్కడ వ్యాస మహర్షి మహాభారతాన్ని ఎవరైతే రచించారో ఆ వ్యాస మహర్షి వీటన్నిటికీ మూల గ్రంథకర్త అనమాట. మళ్ళీ వ్యాస మహర్షిని ప్రార్థన చేస్తుంది, పిలుస్తుంది. ఆయన వచ్చి ఏం చేస్తాడు అంటే ఈ యొక్క పిండాన్ని 101 కుండలలో భద్రపరుస్తాడు. సో 101 కుండలలో ఆ యొక్క పిండాన్ని భద్రపరచడంతో 101 మంది, 100 మంది కౌరవులు ప్లస్ ఒక చెల్లె, ఒక అమ్మాయి కూడా పుడుతుందన్నమాట. మరి ఎలా పుడతారు, ఎవరు పెద్ద ఎవరు చిన్న అని ఎలా తెలుస్తుంది అంటే ఒక నిర్ణీత సమయం తర్వాత ఒక్కొక్క రోజు ఒక్కొక్క శిశువు జన్మించాడట. అంటే ఒక రోజు పుట్టిన పెద్దవాడిని దుర్యోధనుడు. అంటే మొట్టమొదటి గాంధారి యొక్క మొదటి కుమారుడు ఎవరు అంటే దుర్యోధనుడు. మరి ఆయన పుట్టినప్పుడు ఎలా ఉంది, ప్రకృతి యొక్క సందేశాలు, సంకేతాలు అప్పుడు చాలా కరెక్ట్ గా చెప్పేదట. గార్ధబాలు అంటే గాడిదలు అరుపులు అరిచాయట. అసలు గాడిదల యొక్క అరుపు మామూలుగా ఉండదట. అవి అరిచాయి అంటే ఏదో అరిష్టం జరుగుతుంది అని అర్థం. అలా గాడిదల అరుపులు ప్లస్ ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళు పుట్టగానే జ్యోతిష్యం చూస్తారు కదా మహారాజులు కాబట్టి, వెంటనే జ్యోతిష్యులు ఏం చెప్పారట, ఈ పిల్లవాడిని అడవుల్లో వదిలేయండి, అంటే రాజబహిష్కరణ చేయండి, లేదా చంపివేయండి, లేదంటే ఈ కురు వంశ నాశనానికి ఈ అబ్బాయే కారణమవుతాడు. వంశ నాశనానికి పుట్టిన వాడు దుర్యోధనుడు అని దుర్యోధనుడు పుట్టిన సమయంలోనే హెచ్చరించారట జ్యోతిష్యులు. కానీ గుడ్డి ప్రేమ, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాదు, గుడ్డి ప్రేమ కాబట్టి ఒప్పుకోలేదు అక్కడ. లేదు లేదు, అలాంటిది ఏమీ జరగదు, నేను చాలా చక్కగా పెంచుతాను, నా భార్య చాలా చక్కగా పెంచుతుంది, ఎలా పెంచుతారో అలా పెరుగుతారు, కాబట్టి అలాంటిది ఏమీ జరగదు అని అక్కడ గాంధారి ఒప్పుకోదు. ఎందుకంటే తల్లి ప్రేమ ఎంతైనా కూడా మొట్టమొదటి కుమారుడు, అక్కడ తల్లి ప్రేమ కాబట్టి అక్కడ ఆవిడ ఒప్పుకోదు. గాంధారి ఒప్పుకోదు, ధృతరాష్ట్రుడు కూడా ఒప్పుకోడు. అంటే ఎలాంటి వాళ్ళైనా అంటే సర్వము మొత్తం నాశనం అయినా పర్వాలేదు, అది తెలిసినప్పుడు అసలు ఆ బిడ్డ కాదు ఇంకా 99 మంది బిడ్డలు కలుగుతారని తెలుసు, ఒక అమ్మాయి ఉందని తెలుసు, మరి వీడి వల్ల వంశం నాశనం అవుతుంది అన్నప్పుడు మరి విజ్ఞత కలిగిన స్త్రీ పురుషులైతే ఏం చెయ్యాలి? ఓకే, ఈ రోజే పుట్టాడు కదా, వీడిని తీసేస్తే అయిపోతుంది, మిగతా వంశం అంతా బాగుంటుంది కదా అని ఆలోచించాలి. కానీ కర్మానుసారే బుద్ధి. కర్మ ఎప్పుడైతే మన నెత్తి మీద ఉంటుందో బుద్ధి పని చేయదు ఫ్రెండ్స్. సో అలా వాళ్ళిద్దరు కూడా ఏంటి అంటే, లేదు లేదు, మా మొట్టమొదటి సంతానము, మేము ఇంతకాలం వేచి చూసిన తర్వాత పుట్టిన మొదటి కొడుకుని మేము ఎలా పోగొట్టుకుంటాము, ఇది సాధ్యం కాదు, ఇలా జరగడానికి వీల్లేదు. ఎవరు చెప్పినా ఎంత చెప్పినా ఎలా చెప్పినా గుడ్డి ప్రేమతో వాళ్ళు వినలేదు. సో ఏమవుతుంది, దుర్యోధనుడు పెరిగి పెద్దవాడవుతున్నాడు. అక్కడ తనకు అర్థమవుతుంది గాంధారికి ఏమని, వీడు వీడు దుష్టుడు, దుర్మార్గుడు అని అర్థమవుతూనే ఉంటుంది. సో
ధృతరాష్ట్రునికి సో ఎన్నో సార్లు తను ధృతరాష్ట్రునికి సలహా ఇస్తుందట. ఎప్పుడు అంటే ఇద్దరు ఇంక ఇక్కడ ఏమైంది, ఇక్కడ వీళ్ళు 100 మంది పుట్టేశారు. అక్కడ వాళ్ళు పాండవులు 5గురు కూడా ఒకరి తర్వాత ఒకరు జన్మని తీసుకున్నారు. ఎందుకు అంటే ఒక్కరితో పాండురాజు కూడా ఆగలేదు. లేదు లేదు ధైర్యం కావాలి, సాహసం కావాలి, శక్తి కావాలి. ఇలా ఒక్కరు కాదు మొత్తం 5గురు పిల్లలని మాద్రి, కుంతి ద్వారా 5గురు పాండవులు వచ్చారు. ఇక్కడ కౌరవులు వచ్చారు. వాళ్ళు పెరిగి పెద్దవారైతున్న సమయంలో కుంతీదేవి అక్కడ ఏమవుతుంది, పాండురాజు మాద్రి ఒకసారి సంయోగంలో పాల్గొనడంతో పాండురాజు చనిపోతాడు. మాద్రి ఏం చేస్తుంది అంటే సతీ సహగమనం చేస్తుంది. ఎందుకు అంటే నా వల్లనే ఈ యొక్క అపరాధం జరిగింది కాబట్టి నేను చనిపోతాను అని భర్తతో ఆవిడ సతీ సహగమనం చేస్తుంది. ఇంకా కుంతీదేవికి తప్పదు కదా, అప్పుడు ఏకాకి అయిపోతుంది కాబట్టి అప్పటి వరకు అడవుల్లో ఉన్న తన ఏం చేస్తుంది అంటే 5గురు పిల్లలను తీసుకొని హస్తినాపురానికి ప్రయాణమై వచ్చేస్తుంది. హస్తినాపురం చక్కగా ఆదరిస్తుంది. ఎందుకంటే భీష్మ పితామహుడు ఉన్నాడు కాబట్టి. ధృతరాష్ట్రుడు ఎలా ఉన్నప్పటికీ మరి వీళ్ళందరూ ఉన్నారు, కురు పెద్దలందరూ ఉన్నారు కాబట్టి అందులో గాంధారి కూడా ఉంది. గాంధారికి ఏంటి అంటే ఫస్ట్ నుంచి కూడా కుంతి అంటే చాలా అభిమానం. డే 1 నుంచి కూడా కుంతిని ఒక సహోదరిలాగా చూసుకుంటుంది అనమాట తను. సో ఒక్కసారి అది భర్తతో అడవులకు వెళ్తాను అని అన్నప్పుడు, అది ఆశ్రమ జీవితానికి వెళ్తాను అన్నప్పుడు అక్కడ భర్త ఉన్నాడు కాబట్టి గాంధారి ఒప్పుకుంటుంది. కానీ మళ్ళా తన పూర్తి జీవితంలో ఎప్పుడైతే భర్తను కోల్పోయి తను తిరిగి హస్తినాపురానికి వచ్చేసిందో అప్పటి నుంచి ఇంకా ఎప్పుడు కూడా తనని హస్తినాపురంలోనే ఉంచుకొని జాగ్రత్తగా చూసుకుంటుంది. గాంధారి యొక్క గొప్పతనం అది. ఆవిడ మహారాణి అయినప్పటికీ కూడా మరి ఇక్కడ పాండవులకి కౌరవులకి పడట్లేదు. వాళ్ళిద్దరు గొడవలు పడుతూ ఉన్నారు, ఘర్షణలు పడుతూ ఉన్నారు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఆ యుద్ధ సమయంలో కూడా కుంతీదేవిని తన దగ్గరే ఉంచుకుందట గాంధారి. అంటే తను ఫస్ట్ నుంచి కుంతిని ఎలాగైతే ఒక సహోదరిలాగా చూసిందో, మరి కౌరవ పాండవులకు యుద్ధం జరుగుతుంది అంటే మరి వీళ్ళిద్దరు కూడా శత్రువులే కదా. కానీ కుంతి అలా లేదు, గాంధారి అలా లేదు. చూడండి వాళ్ళ గొప్పతనం చూడండి. పిల్లలు పుట్టిన తర్వాత పిల్లలు శత్రువులు అయ్యారు. కానీ వీళ్ళ మధ్య ఏదైతే సంబంధం ఉందో తోటి కోడళ్ళలాగా ఒక స్నేహ బంధం ఉందో దాన్నే వీళ్ళు, కుంతీదేవి కూడా దానికి ఆమోదించింది. ఎప్పుడు అంటే మళ్ళీ తిరిగి వీళ్ళు అరణ్యవాసానికి వెళ్తున్నప్పుడు కానివ్వండి, లేదా ఇంద్రప్రస్థాన్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు, మళ్ళీ వాళ్ళు రాజుగా వెళ్తున్నప్పుడు కానివ్వండి, ఎప్పుడు కూడా ఈ కుంతీదేవి ఇక్కడికి వచ్చింది హస్తినాపురానికి పట్టమహిషిలాగా వచ్చింది. ఈవిడ హస్తినాపురంలోనే ఉంటుంది. ఇది ఈవిడ అత్తగారిల్లు. సో ఇది తన స్థానము. దీనిని మీరు తీసుకెళ్ళడానికి లేదు. ఇక్కడి నుంచి కుంతీదేవిని తీసుకెళ్ళడానికి లేదు. ఎందుకంటే తన యొక్క హోదాలో తన స్థానంలో తను ఉంటుంది. తనకి రక్షణగా మేము ఉంటాము అని గాంధారి ఎప్పుడు కూడా కుంతీదేవికి సపోర్ట్ చేస్తూనే ఉందన్నమాట. అలాగే ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు తన గంటలు కట్టుకుంది, తను అక్కడ లేదు. కానీ తనకి ముందే తెలిసిందట ఏదో జరగబోతుంది అని. ముందే తను భర్తని హెచ్చరించిందట. ఏమని? ఒకవేళ కుల వధువుకి కనుక ఏమైనా జరిగితే, అవమానం జరిగితే, ఆ యొక్క కుల వధువు యొక్క కన్నీళ్లు గనక పెడితే, తన శాపం తగిలితే పూర్తి వంశం నాశనం అవుతుంది. అదీ కాకుండా భర్తకి ఎన్నో సార్లు ఇది తప్పు. ఎందుకు అంటే యుధిష్ఠిరుడు పెద్దవాడు, ధర్మరాజు పెద్దవాడు. అంటే అప్పుడు ఆవిడ కోపంతో, బాధతో, అసూయతో రగిలిపోయింది, గర్భస్రావం జరిగింది. కానీ తర్వాత తను సత్యాన్ని అంగీకరించింది అని చెప్తారు భారతంలో. ఎలాగంటే తను ఎన్నోసార్లు భర్తకు చెప్పిందట. ఏమని? మనకిద్దరికీ తెలుసు దుర్యోధనుడు దుష్టుడు అని, దుర్మార్గుడు అని. కానీ మన కుమారుడు కాబట్టి మనం బ్రతికుండాలి అనుకున్నాము. అలాంటి వాడికి మీరు రాజ్యాధికారం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే యాక్చువల్ గా రాజ్యాధికారం ఎవరికి ఉండాలి? యుధిష్ఠిరుడికే రావాలి, పెద్దవాడు కాబట్టి న్యాయంగా. కాబట్టి మీరు న్యాయంగా యుధిష్ఠిరుడికి, ధర్మరాజుకే రాజ్యాధికారాన్ని ఇవ్వండి. అప్పుడు ఈ దేశం, ఈ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని తను ఎన్నోసార్లు చెప్పింది. కానీ అక్కడ ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. అంటే పుట్టుకతో గుడ్డివాడు కాదు, బంధంలో గుడ్డివాడు, తండ్రిగా గుడ్డివాడు, ప్రేమలో గుడ్డివాడు. ఎంత గుడ్డివాడు అంటే తన కళ్ళ ముందు తన కొడుకు ఎంత అన్యాయం చేస్తున్నప్పటికీ కూడా తను సపోర్ట్ చేసే అంత గుడ్డివాడు అనమాట. అక్కడ ముందే తను హెచ్చరించినా కూడా తను పట్టించుకోదు. ద్రౌపది వస్త్రాపహరణ జరిగిన తర్వాత ద్రౌపది ఎప్పుడైతే కన్నీళ్లతో, బాధతో ఒక్క శాపాన్ని ఇస్తుందో, ఆ శాపం గనక ఆవిడ నోటి నుంచి బయటికి వచ్చింది అంటే
అక్కడ పాండవులందరూ మిగిలేవాళ్ళు, కౌరవులందరూ సమూలంగా నాశనం అయిపోయేవాళ్ళు. ఎందుకంటే ద్రౌపది 5గురు భర్తలు ఉన్నప్పటికీ ఆవిడ కూడా అత్యంత ప్రతిభత. మరి అలాంటి మనిషి నోటి నుంచి ఒక్కసారి గనక బయటకొచ్చింది అంటే తన పుత్రులందరూ చనిపోతారని తెలిసి గాంధారి అక్కడ ఒక ప్రముఖమైన పాత్రను పోషిస్తుంది అనమాట. ఏంటి అంటే ద్రౌపదిని వేడుకుంటుందట. అమ్మ నీకు నేను న్యాయం చేస్తానంటే, ఆ సమయంలో నేను చేయలేకపోయాను. ఆ సమయం దాటిపోయింది. కానీ ఇప్పటికైనా నీకేం న్యాయం కావాలి? నీకే కోరికలున్నాయి చెప్పు. వాటిని తీర్చేటట్టుగా నేను చేస్తాను అని ఒక రాయభారిగా ఉండి అటు భర్తని, ఇటు ద్రౌపదిని ఇద్దరిని ఒప్పించడంలో ఒక అద్భుతమైన పాత్రను పోషిస్తుంది గాంధారి. సో, అక్కడ ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు అంటే అక్కడ అర్థమైపోతుంది. ఆయనకు కూడా తెలుసు. ఇంత కోపంలో, ఇంత ఆవేశంలో ద్రౌపది గనక శపించింది అంటే తన పుత్రులందరూ చనిపోతారు. ఓన్లీ పాండవులు మాత్రమే మిగులుతారు. అప్పుడు రాజ్యం ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఆయన ఏం చేస్తాడు అంటే, "అమ్మ ద్రౌపది మమ్మల్ని క్షమించు. నేను ఆ సమయంలో మాట్లాడలేకపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు క్షమించు మమ్మల్ని. క్షమించి నీకేం వరాలు కావాలో కోరుకోమని" ద్రౌపది ఏదైతే అడిగిందో మళ్ళీ ఒక ఇంద్రప్రస్థానికి కావాలనో ఏదో తను ఏదైతే కోరికలు కోరిందో ఆ కోరికలని తీర్చేటట్టుగా చేస్తారు. అక్కడ తన కోపాన్ని తగ్గించడంలో కూడా గాంధారి యొక్క అద్భుతమైన పాత్ర ఉంటుంది అన్నమాట. అయితే తనకెంత పాతివచ్యమైన శక్తి ఉంటుంది అంటే, తను ఎప్పుడైతే ధృతరాష్ట్రుడితో వివాహము అని తెలియగానే కళ్ళకి గంతలు కట్టుకొని, ఎటువంటి సమయంలో కూడా తను ఆ కళ్ళకి గంతలు తీయలేదు కాబట్టి, అక్కడ తనకి ఏం చెప్తారు అంటే, "నువ్వొక్కసారి ఆ కళ్ళకి గంతలు తీసినప్పుడు, ఎవరినైతే మొదటగా చూస్తావో వాళ్ళ శరీరం మొత్తం వజ్రకాయమైపోతుంది. వాళ్ళు అమరులవుతారు. వాళ్ళు యుద్ధ రంగంలో వాళ్ళనెవరు జయించలేరు" అని చెప్పారనమాట. అప్పుడు ఆవిడకి తెలుసు దుర్యోధనుడు దుష్టుడు అని చెప్పి. కానీ ఒక తల్లి ప్రేమ. ఎందుకంటే గాంధారిలో ఉన్న బలహీనత ఏంటి అంటే తల్లి. సో, తల్లి ఏమని కోరుకుంటుంది? ఎలాంటి వాడైనా బిడ్డ బ్రతికే ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి? ఒక మహారాజులాగా ఉండాలి. సో, ఎందుకంటే యుద్ధం వచ్చినప్పుడు తప్పదు. కాబట్టి ఆవిడేం చేస్తుంది అంటే దుర్యోధనుడిని పిలుస్తుందట. "నువ్వు పూర్తిగా నగ్నంగా నా ముందుకు రా. వచ్చినప్పుడు నేను ఆ గుడ్డని ఇప్పేసి ఏదో ఒక తైలాన్నో దేన్నో పూస్తాను. అప్పుడు నువ్వు పూర్తిగా వజ్రకాయుడివవుతావు" అని చెప్తుంది. కానీ అక్కడ కృష్ణుడు ఏం చేస్తాడు అంటే దుర్యోధనుడికి ఒక మాయ చేస్తాడనమాట. ఏమని? "అరెరెరెరే! నువ్వింత పెద్దవాడివయిపోయావు. మరి తల్లి దగ్గరికి అలా నగ్నంగా ఎలా వెళ్తావు? అట్‌లీస్ట్ నీ తొడల భాగమైనా కూడా ఒక ఆకుతోటో, అలంతోటో కప్పుకొని వెళ్ళాలి కానీ అలా వెళ్తావా?" అని ఎగతాళి చేస్తాడనమాట. కాబట్టి ఏం జరుగుతుందక్కడ? దుర్యోధనుడు ఏం చేస్తాడు? ఆ తొడల భాగం వరకు ఆకులతో కప్పుకొని వెళ్తాడు. సో, తల్లి కళ్ళు విప్పింది. మొత్తం చూసింది. అక్కడ తొడల భాగం దగ్గరికొచ్చేసరికి తనకర్థమైపోయింది. అయ్యో! తప్పు చేశావు నాయనా! నా యొక్క తపశ్శక్తిని, నా యొక్క పాతివ్రత్య శక్తిని మొత్తం ధారపోసి నిన్ను బతికించాలి అనుకున్నాను. కానీ అక్కడ ఆవిడకర్థమైపోయింది. ఏంటి అంటే విధి రాతనెవరు తప్పించలేరు. కాబట్టి చూడండి దుర్యోధనుడిని ఎక్కడ కొట్టినా చనిపోడు. తొడల మీద కొట్టినప్పుడే చనిపోతాడు. మరి ఎంత చక్కగా విధి ఒక అద్భుతమైన రచనను చేసింది అక్కడ అంటే, మరి యుద్ధం ప్రకారము తొడల మీద కొట్టడం తప్పు. కానీ దాన్ని ఒప్పు చేయాలి. ఎలా చేయాలి? ఇక్కడ దుర్యోధనుడి యొక్క కర్మ ఎలా నడిపిస్తుంది వాడిని అంటే, తొడ మీద కొట్టి అంటే ఎడమ వైపు భార్య, కుడివైపు తొడ కొట్టిన ఒకవేళ నిజంగా అక్కడ తొడ కొట్టినప్పటికీ, తొడ మీద కూర్చోమని ద్రౌపదిని ఆహ్వానించినప్పటికీ, వాడు ఎడమ వైపు కాకుండా కుడివైపు ఆహ్వానించి ఉంటే అక్కడ తల్లి లేకపోతే బిడ్డ ఎవరినైనా కుడివైపు కూర్చోబెట్టొచ్చు. కానీ ఎడమ వైపు తొడ కొట్టి ఇక్కడికొచ్చి కూర్చో అని చెప్తాడనమాట. అంటే అక్కడ ఏం చూపించాడాయన? నా భార్యగా ఒక అన్న భార్యని, నా భార్యగా రా నాతో ఉండు అని నిండు సభలో ఎప్పుడైతే దుర్యోధనుడు తొడగొట్టి చెప్పాడో భీముడు అక్కడ ప్రతిజ్ఞ చేస్తాడు. ఏ తొడనైతే నువ్వు కొట్టి చెప్తున్నావో ఆ తొడనే కొట్టి 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 నేను చంపుతాను. అంటే చూడండి విధి ఎంత చక్కగా రచన చేసింది అంటే నిజంగా రాజనీతి ప్రకారం అయితే తొడల మీద కొట్టకూడదు. కానీ ఈయన ఏ తప్పు చేశాడు దుర్యోధనుడు? తొడ మీద కొట్టి తప్పు రమ్మని తప్పు చేశాడు. మరి ఆ తప్పుకి ఆ రోజు ఆవేశంతోటో, దేనితోటో భీముడు అదే ప్రతిజ్ఞ చేస్తాడు. మరి ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికే తొడల మీద కొట్టి చంపేస్తాడు దుర్యోధనుడు.
ఎప్పుడైతే ఒకరు చనిపోతున్నారో వీళ్ళ మధ్య ఎలా ఉండేదంటే గాంధారి కుంతీదేవిల మధ్యలో వీళ్ళిద్దరూ ఒకటే ప్లేస్ లో ఉండేవాళ్ళు. ఎవరు చనిపోయినప్పటికీ అంతే బాధపడేవారట. అభిమన్యుడు చనిపోయినప్పుడు గాంధారి చెలించిపోయిందట. అయ్యో! ఇప్పుడే కొత్తగా వివాహం జరిగింది. అదీ కాకుండా ఆ అమ్మాయి గర్భవతి. ఈ సమయంలో భర్త అవసరం ఎంతో ఉంటుంది. ఉత్తర కుమారి గర్భవతి. మరి ఈ సమయంలో ఆయన చనిపోవడం ఏంటి అభిమన్యుడు? ఏం యుద్ధం ఇది? ఎవరి కోసం యుద్ధం జరుగుతుంది? ఎవరు మిగులుతారు? ఎవరు చనిపోతారు? ఇలా తను చాలా బాధపడింది గాంధారి అని చెప్తారు. అంటే అక్కడ శత్రువు నిజంగా చెప్పాలి అంటే అక్కడ పిల్లలిద్దరూ శత్రువులు. ఎవరు చనిపోయినా మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఎలా ఉండేదట? పరామర్శలు ఉండేటివట. ఎవరు పరామర్శించేవారు? గాంధారి, కుంతీదేవి. ఎవరు చనిపోయారు? ఎలా చనిపోయారని వాళ్ళ దగ్గరికెళ్ళడం, పరామర్శించడం. అంటే ఉదయం యుద్ధ వాతావరణం, సాయంత్రం అయ్యేసరికి కుటుంబ వాతావరణాన్ని అక్కడ చూపించారట గాంధారి, కుంతి కలిసి. అంటే వాళ్ళకి ఎప్పటికీ కూడా ఎలాంటి విభేదాలు లేవు. అక్కడ పిల్లల వలన యుద్ధం జరిగింది. కాకపోతే తల్లులు మాత్రం చక్కటి జ్ఞానాన్నే ఇచ్చారు. ధర్మ మార్గంలో నడిపించడానికే ప్రయత్నం చేశారు చివరి వరకు అని చెప్తారు. యుద్ధ రంగానికెళ్ళేటప్పుడు దుర్యోధనుడు ఆశీర్వదించమని అడిగితే, నీకు విజయం కలగాలి అని ఆశీర్వదించలేదట. ఏమని ధర్మమే జయిస్తుంది. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడే ధర్మం ఉంటుంది. అంటే ఆవిడకి డే వన్నే తెలుసు. కౌరవులు నశిస్తారని, పాండవుల వైపే ధర్మం ఉందని. అంటే అక్కడ ఎవరు జయిస్తారు? కృష్ణుడు ఎటువైపు ఉన్నాడు? పాండవుల వైపు ఉన్నాడు. కాబట్టి ఏం చెప్పిందావిడ? కొడుకు ఆశీర్వదించమని అడిగితే కూడా ఆవిడ నోటి నుంచి ఆశీర్వాదం వెంటనే నువ్వు విజయాన్ని సాధిస్తావు అని అనలేదు. ధర్మం విజయాన్ని సాధిస్తుంది. ఈ ఒక్క మాటతో గాంధారి యొక్క పాత్ర యొక్క ఔన్నత్యాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ధర్మో రక్షిత రక్షిత. ధర్మం ఎక్కడైతే ఈవిడ అన్నా అనకపోయినా అక్కడ కృష్ణుడు ఉన్నాడు కాబట్టి వాళ్ళే జయిస్తారు. తన కొడుకు జయించాలని తను అనుకున్నంత మాత్రాన, తను ఆశీర్వదించినంత మాత్రాన అదేమి ఫలించదు. కానీ ఆవిడ ఎంత చక్కటి వాక్శుద్ధితో ఉంది అంటే, అదే ఆశీర్వచనం ఇచ్చింది తను. ధర్మమే జయిస్తుంది అనే ఆశీర్వచనాన్ని ఇచ్చింది. సో ఒక్కొక్కరిగా మరి 100 మంది పుత్రులని కోల్పోయింది గాంధారి. యుద్ధం ముగిసింది. తర్వాత కృష్ణుడు, ధర్మరాజు వీళ్ళందరూ ఆవిడ దగ్గరకు వస్తారట. వచ్చినప్పుడు ధర్మరాజు ఆవిడని క్షమాపణ కోరుతాడట. అమ్మ, అక్కడ నేను యుద్ధ రంగంలో ఒక రాజులాగా, ప్రత్యర్థిలాగా ఉండాల్సి వచ్చింది. కాబట్టి నా తమ్ముళ్ళని నేను సంహరించాల్సి వచ్చింది. నన్ను క్షమించు అని కోరుకుంటాడట. కానీ తల్లి యొక్క బాధ ఎంత తీవ్రమైనది అంటే, అక్కడ మహాభారతంలో ఏం చెప్తారంటే ఆవిడ కళ్ళకు గంతలు కట్టుకునే ఉంది. కానీ ఆ గంతలు కట్టుకున్న కింది నుంచి ఆవిడ ఎలాగైతే ధర్మరాజు పాదాలు చూసిందో ఆయన యొక్క వేళ్ళన్నీ కూడా కమిలిపోయాయట. అంటే అంత కోపంతో ఆవిడ రగిలిపోయింది అని చెప్తారనమాట. అంటే ఎలాగైనా కూడా ధర్మం రక్షించాలి అని అనుకుంది కానీ వీళ్ళు బతకాలి అని కోరుకుంటుంది కదా తల్లి. అప్పుడు కృష్ణుని అడుగుతుందట, నువ్వు అడిగితే నువ్వు గనక తలుచుకుంటే ఈ యుద్ధాన్ని ఆపగలిగే వాడివి కదా కృష్ణ, ఎందుకు ఆపలేదు అని అడుగుతుందట. అప్పుడు కృష్ణుడు అంటాడట, నువ్వే కారణము. నీకు తెలుసు దుర్యోధనుడు పుట్టినప్పుడే కురువంశం నాశనం అవుతుందని నీకు తెలుసు. మరి నువ్వెందుకు అక్కడ ఆ ఒక్కరోజు పసిగుడ్డు కోసం ఒక తల్లిలాగా ఆలోచించావు తప్ప నీ వంశం నాశనం అవుతుంది అని నువ్వు ఆలోచించలేదు. మరి నేనేం చేయగలను అంటే భగవంతుడు మీ కర్మను తప్పించలేడు, తగ్గించలేడు, చూస్తూ ఉంటాడు అంతే. మీరేం చేస్తూ ఉంటారు అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్. దాన్ని చూడడం మాత్రమే ఆయన చేయగలుగుతాడు. అంతటి జ్ఞానమున్న గాంధారి కూడా కృష్ణుడి మీద కోపం తెచ్చుకుంది అని కృష్ణుడికి శాపం ఇస్తుంది. ఏమని శాపం ఇస్తుంది? ఎలాగైతే నా యొక్క పూర్తి వంశం అంటే నా గాంధారి యొక్క 100 మంది కుమారులు ఎలాగైతే చనిపోయారో అలాగే నీ పూర్తి వంశము నాశనం అయిపోతుంది, మటుమాయం అయిపోతుంది. అంటే అప్పుడు కృష్ణుడు ఎలా ఉంటాడు అంటే చిరునవ్వుతో ఆ శాపాన్ని స్వీకరిస్తాడట. తల్లి, నేను ఏదైతే తప్పు చేశానో దానికి వెంటనే శిక్షను అనుభవిస్తున్నాను. నేను దానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఏదైతే చెప్తున్నావో నేను దానికి సిద్ధంగా ఉన్నాను. అంటే చూడండి, కృష్ణుడైనా, రాముడైనా, శివుడైనా ఎవరైనా కూడా అక్కడ మంచి జరగాలి, ధర్మం రక్షించబడాలి అన్నప్పుడు
ధర్మం కోసం ఏదైతే చేశారో ధర్మం నిలబడింది, కానీ చేసిన తప్పులకి శిక్ష పడాల్సిందే. కాబట్టి దానికి ఆయన శిక్షని అంగీకరించాడని వెంటనే మళ్ళీ చెల్లించిపోతుందట. అయ్యయ్యో, నేనేంటి, నా నోటి నుంచి ఏంటి ఇలాంటి శాపం వచ్చింది, దాన్ని ఉపసంహరించుకోవడానికి ఏమీ లేదా అని తను ప్రయత్నం చేస్తే అప్పుడు చెప్తాడట కృష్ణుడు, అమ్మ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మాకు ఈ శాపం ఉంది, ఇంకొక ముని మాకు శాపం ఇచ్చాడు, దానికి ఇది యాడ్ అయింది అంతే. నువ్వు ఆ శాపం ఇచ్చినా ఇయ్యకపోయినా యదువంశ నాశనం అనేది తప్పదు. ఎందుకంటే యదువంశంలో అప్పటికి స్టార్ట్ అయ్యాయి ఏంటి, మా చెడు అనేది స్టార్ట్ అయిపోయింది. ఎక్కడైతే చెడు పెరిగిపోతుందో, ఎక్కడైతే అధర్మం పెరిగిపోతుందో అక్కడ ఎవరో ఒకరు, కల్కి అవతారమే కానివ్వండి, రాముడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, బుద్ధుడు కానివ్వండి, ఎవరో ఒకరు రావాల్సిందే, వాళ్ళలో ఉన్న వాళ్ళని సంహరించాల్సిందే. మరి ఇప్పుడు స్పెషాలిటీ ఏంటి అంటే, ఇప్పుడు మనుషులను చంపడం కాదు, బ్రహ్మర్షి పత్రిజీ ఏం చేస్తున్నారు అంటే మనసులోని చెడుతనాన్ని చంపడానికి ఆయన కంకణం కట్టుకొని భూమి మీదకి వచ్చాడు ఫ్రెండ్స్. ఎక్కడుంది మంచి అంటే మనలోనే ఉంది, ఎక్కడుంది చెడు అంటే మనలోనే ఉంది. అప్పటి యుగంలో మొట్టమొదట ఎలా ఉండేది అంటే అందరూ మంచి వాళ్ళే ఉండేవాళ్ళు. దాని తర్వాత త్రేతాయుగంలో ఎలా ఉంది, ఒక సముద్రానికి అవతల వైపు చెడు అంటే అవతల వైపు రావణాసుడు, ఇటంతా రాముడు. అంటే రాముడి పాలనలో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళు, రావణాసుడి దగ్గర రాక్షసులు, ఇటు దేవతలు అటు రాక్షసులు. అంటే సముద్రం అంత దూరం ఉండేది. ద్వాపర యుగం వచ్చేసరికి ఎలా ఉంది, ఒకే కుటుంబంలో కౌరవులు, ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, అంటే వీళ్ళు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు కలిసి ఉన్నారు. ఇప్పుడు కలియుగానికి వచ్చేసరికి ఎలా ఉంది అంటే ఒకే మనిషిలో మంచి ఉంది, చెడు ఉంది. మరి మనం ఏం చేయాలి, మనుషులను సంహరించడం కాదు, మనిషిలోని చెడును తీసేయాలి. మరి చెడును తీసివేయాలి అంటే ఆనాపానసతి ధ్యానం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఆటోమేటిక్ గా మనం చెప్పుకున్నాం, గాంధారిలో ఎన్నో గొప్ప 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 లక్షణాలు ఉన్నాయి. ఆవిడ ఏది ఎక్కడా ధర్మం తప్పలేదు, పాతివ్రత్యాన్ని తప్పలేదు, కానీ ఆవిడలో ఉన్న బలహీనత ఏంటి, మమకారం. అదొక్కటే ఆవిడ బలహీనత. పిల్లల వెంట మమకారము. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాము, నాది అనే మమకారాన్ని, నేను అనే అహంకారాన్ని తీసేయాలి. ఈ రెండు తీసివేయాలని చెప్పుకోవడం కాదు, తీసివేయాలి అంటే నేను దేవుణ్ణి అనే విషయాన్ని మనకు తెలియాలి. తెలియ చెప్పడానికే మరి పత్రిజీ ఏం చేశారు అంటే ఆనాపానసతి ధ్యానాన్ని మనకు పరిచయం చేశారు. ఈ సొసైటీలో బిఎస్ఎస్ఎంలో ఏం జరుగుతుంది అంటే థియరీ ప్లస్ ప్రాక్టికల్స్ రెండు ఉన్నాయి. ఇక్కడ థియరీ ఏంటి, నీలో చెడు ఉంది. ప్రాక్టికల్ ఏంటి, చెడుని తీసేయాలంటే నువ్వు సాధన చేయాలి. ఏ సాధన చేయాలి, ప్రతిరోజు నువ్వు ఎప్పుడైతే ఇలాంటి ధ్యానం చేస్తూ గంటలు గంటలు ధ్యానం చేస్తూ ధ్యానం చేయడం వల్ల ఏం జరుగుతుంది, శక్తిని పొందుతాము. సో ఆ శక్తి ఉన్నప్పుడు నువ్వు ఏదనుకుంటే అది జరుగుతుంది. మరి శక్తి ఒకటే సరిపోతుందా, జ్ఞానం కావాలి. అందుకే స్వాధ్యాయం చేయమంటారు. అంటే అప్పుడేమవుతుంది, మీకు ధ్యానం వల్ల శక్తిని పొందుతున్నారు, పుస్తకాలు చదవడం వలన ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే జ్ఞానం కలుగుతుంది. దాంతో పాటుగా సజ్జన సాంగత్యం చేయండి అని చెప్తారు. అంటే ఏంటి, ఇలాంటివి విన్నప్పుడు ఓహో ఇంత మంచిది అయ్యుండి కూడా ఆవిడ వంశం మొత్తం నాశనం అవ్వడానికి కారణం ఎవరయ్యారు అంటే మళ్ళీ ఆవిడే అయింది. అంతే కదా, మొట్టమొదటి గనుక ఆ నిర్ణయాన్ని తీసుకొని ఉంటే అక్కడ వంశనాశనం అయ్యేది కాదు. మరి అలాంటి నిర్ణయాన్ని ఒక తల్లిలాగా ఆవిడ తీసుకోలేకపోయింది. తర్వాత ఎన్నోసార్లు హెచ్చరించింది భర్తని, అది కరెక్టే, రాజుగా చెయ్యొద్దు అని వేడుకుంది, ధర్మరాజుకే పట్టాభిషేకం చెయ్యమని చెప్పింది, సో ద్రౌపదికి న్యాయం చెయ్యమని చెప్పింది. ఎన్నోసార్లు చెప్పినప్పుడు అక్కడ ధృతరాష్ట్రుడు వినలేదు. పుట్టుకతో గుడ్డివాడు కాదు, ఆయన పూర్తిగా గుడ్డివాడు అయిపోయాడు ప్రేమలో, పుత్ర ప్రేమలో. మరి ఎవరు పూర్తిగా నాశనం అయిపోయారు అక్కడ అంటే వీళ్ళే నాశనం అయిపోయారు. వీళ్ళ జీవితంలో చివరి ఘట్టంలో ఏం జరుగుతుంది అంటే, సరే యుద్ధం అయిపోయింది, ఈవిడ కృష్ణుడికి శాపం ఇచ్చేసింది, ధర్మరాజును కోపంగా చూసింది, ఆయన కూడా ఆ పాపానికి ప్రాయశ్చిత్తాన్ని అనుభవించేశాడు, అన్నీ అయిపోయాయి. ఇంకా ధర్మరాజు వీళ్ళందరినీ కూడా తన దగ్గరే ఉంచుకుంటాడు అనమాట. ధృతరాష్ట్రుడిని, గాంధారిని, కుంతీదేవిని సమానంగా చూస్తూ ఉంటాడట. ప్రతిరోజు వెళ్ళి వాళ్ళ దర్శనం చేసుకోవడం, వాళ్ళ ఆశీర్వాదం పొందడం, వాళ్ళని సమానంగా చూసుకోవడం. దీంతో వీళ్ళు కాస్త ఉపశమనం పొంది హాయిగా జీవిస్తూ ఉంటారనమాట. సరే పోతే పోయారు పుత్రులు, వీళ్ళు 5 ఉన్నారు, మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారు, మా యొక్క వృద్ధాప్యం హాయిగా గడిచిపోతుంది అన్నప్పుడు అక్కడ విదురుడు మళ్ళీ వీళ్ళకి సలహా ఇస్తాడనమాట. లేదు లేదు, ఇక్కడ మీరు ఉండడం కరెక్ట్ కాదు, ఒక
ఏజ్ వచ్చిన తర్వాత బాల్యము, యవ్వనము, గృహస్థ జీవితం తర్వాత ఆశ్రమ జీవితం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. ఇంకా మీరు ఇక్కడ బానే ఉంది, సుఖంగా ఉంది, హాయిగా ఉంది అని ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళని ఒప్పించి, అక్కడ విదురుడు, కుంతి, గాంధారి, ధృతరాష్ట్రుడు వీళ్ళు నలుగురు కూడా చక్కగా ఉన్నప్పుడే, పిల్లలందరూ బాగా చూసుకుంటున్నప్పుడే ఆశ్రమ జీవితానికి వెళ్ళిపోతారనమాట. అందుకే పత్రి గారు గూడా ఎప్పుడూ చెప్తుంటారు. ఆశ్రమ జీవితము అంటే ఆయన అందుకే మీరు ఏ ఆశ్రమాలకు వెళ్ళక్కర్లేదు. ఏ కొండలకో, కోనలకో వెళ్ళక్కర్లేదు. మీరు దేన్ని వదలాల్సిన అవసరం లేదు. చక్కగా పిరమిడ్స్‌కి రండి. నెలలో ఒక 3 రోజులో, 5 రోజులో, వారం రోజులో రండి. వచ్చి మెల్లమెల్లగా, మెల్లమెల్లగా ఆశ్రమ జీవితానికి అలవాటు పడండి. అలా వచ్చినప్పుడు ఏమవుతది అంటే, పిల్లలు వాళ్ళకి వాళ్ళుగా నిర్ణయాలు తీసుకునే శక్తిని వాళ్ళు పొందుతారు. అంటే నిర్ణయాలు తీసుకునే టైము వాళ్ళకి ఆ గ్యాప్ వాళ్ళకి మీరిచ్చిన వాళ్ళవుతారు. మెల్లమెల్లగా మీరు మీ యొక్క బాధ్యతల నుంచి తప్పుకుంటారు. అలా మెల్లగా ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఎలాంటి స్థితిలోకొస్తాము అంటే, సాక్షితత్వంలోకొస్తామనమాట. అంటే మనలాగే మనం ఉంటాము. ఎలాంటి సమస్యలున్నప్పటికీ కూడా, ఆ సమస్యలు మిమ్మల్ని ఏమి చెయ్యలేవు. సమస్యలకి సమాధానం కాలమే చెప్తుంది. కాబట్టి అక్కడ సమస్యల గురించి మర్చిపోయి మీరేం చేస్తారు? చక్కగా ధ్యాన సాధన చేసుకుంటూ ఉంటారు. అందుకే కృష్ణుడు ఏం చెప్తాడు అంటే క సుఖ దుఃఖాలలో, మాన అవమానాలలో, కష్టము దుఃఖాలలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా చెలించని స్థితికి చేరడానికి, సమస్థితిలో ఉండడానికి ధ్యానం అనేది అత్యద్భుతంగా ఉపయోగపడుతుంది. మరి ఆ ధ్యానాన్ని మనకు పరిచయం చేసిన బ్రహ్మర్షి పత్రిజికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మరి అలాగే ఇంత చక్కటి అవకాశాన్ని నాకిచ్చిన టీఎంసీ టీమ్ మెంబర్స్‌కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. అద్భుతంగా మరి గాంధారి గురించి తెలుసుకున్నాం. చక్కగా ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చుందాం.